హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ సతీష్ పవార్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ సర్జరీ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ని. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ట్రై అండ్ లిసన్, అంటే మీ యొక్క శరీరాన్ని వినండి. వినండి ఏంటంటే మీ శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ శరీరంలో ఏదైనా చేంజెస్, మార్పులు వస్తుంటే ఆ శరీరం మీరు వినాలి. దాని గురించి అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా అది కాకుండా ఏంటంటే మనము జనరల్గా 1 or 2 times మోషన్స్కి వెళ్తాము. ఓకే, దాంట్లో కూడా ఏమైనా మార్పు వస్తుంది. ఓకే, బాగా చాలా ఎక్కువ లూజ్ మోషన్ అవుతున్నాయి, లేకపోతే అసలు మోషన్ 2-3 రోజుల పాటు అసలు రావట్లేదు, లేకపోతే చాలా సన్నగా మోషన్ అవుతుంది. ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి. మనం బాగా నీరసపడిపోతున్నాము, హిమోగ్లోబిన్ బాగా తగ్గుతుంది అనేది మనము హెల్త్ చెకప్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనము జాగ్రత్త పడే అవకాశాలు, అంటే మనకు తొందరగా ఏమన్నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి అనేది తెలియడానికి ఇవన్నీ మీ బాడీని వినండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది డైట్ మెయింటైన్ చేయడము, లేకపోతే వెయిట్ లాస్ చేయడము. సో నీకు చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ ఏంటంటే చేయడానికి చాలా కష్టము, మెయింటైన్ చేయడం చాలా కష్టము. మనం బిజీ లైఫ్ స్టైల్లో ఏదైతే మనం వర్క్ పరంగా ఉండనివ్వండి, ఫ్యామిలీ పరంగా ఉండనివ్వండి, ఈరోజు రేపు అందరు బిజీ అయిపోతున్నారు. కానీ ఏంటంటే మీకోసం మీరు అట్లీస్ట్ వీక్లీ ఒక 4 రోజులన్నా ఒక ½ an hour వాకింగ్ అన్నా, లేకపోతే జిమ్ అన్నా, స్విమ్మింగ్ అన్నా, మీకు ఏది ఇష్టం, ఆడడం ఇష్టం అంటే ఏదో ఒక ఆట ఆడడం అన్నా, ఇది చేస్తే మీకు హెల్తీగా ఉంటారు. ఏంటంటే ఏం చేసినా హార్ట్ రేట్ పెరగాలి. సో ఈ ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హార్ట్ రేట్ పెరిగితే అది మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ని వాష్అవుట్ చేస్తుంది, మనల్ని హెల్తీగా ఉంచుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.